బోస్కో సేవా కేంద్రం. ఈ బోస్కో సేవా కేంద్రం అనేది ఒక సజెషన్ గ్రూప్ లో డెవలప్మెంట్ ఆఫీస్ గా ఉందన్నమాట. దీనికి 2018లో జర్మనీలో విద్యాభ్యాసం చేసి ఈ బోస్కో సేవా కేంద్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫాదర్ శరత్ గారు ఉన్నారు. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు మనకి బోస్కో సేవా కేంద్రానికి డైరెక్టర్ గా వచ్చినారు. ఫాదర్ శరత్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. కాబట్టి వెల్కమ్ సార్. అట్లాగే మనకి ఈరోజు బహుశా అది ఎవరికి రాదేమో, ఆ అదృష్టం ఎవరికి రాదేమో, అంటే జన్మించిన వెంటనే ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక గొప్ప అదృష్టం. కాబట్టి ఈరోజు మా ఎక్రామర్ బ్రదర్ గారు కూడా స్టేజ్ మీదకి సాధారణంగా క్లాప్ కొట్టి వెల్కమ్ తెలియజేస్తున్నాం. అంటే బ్రదర్ గారు ఈరోజు బర్త్డే, జస్ట్ పుట్టగానే వచ్చి ఒక కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ అడిగే మన అదృష్టం బ్రదర్ గారికి. అట్లాగే సహజంగా ఈ కార్యక్రమమే మహిళా కార్యక్రమం, కానీ సమాజంలో అది అందుకనే ప్రోగ్రామ్ లో మనం చెప్పాం తెలుగులో పరిపాలన అభివృద్ధిలో మహిళ అని చెప్పాం. కానీ పరిపాలనలో ఎక్కడ కూడా మనం రాజ్యాంగం ప్రకారం ఎన్ని పర్సెంట్ అనుకున్నాం? 2%? ఎంత పర్సెంట్ ఉందా? ఇప్పుడు అమలవుతుందా? ఇప్పుడు 50% వచ్చింది. అయినా సరే అంటున్నారు కానీ రాజకీయ నాయకులు ఎవరు కూడా రానివ్వట్లేదు. అలాంటి సందర్భాల్లో కూడా మన బండ్లగూడ జాగీర ప్రాంతంలో కార్పొరేటర్ గా మన మధ్యకి స్రవంతి నరేంద్ర మేడం గారు వచ్చున్నారు. మేడం గారు బిఫోర్ అంటే కార్పొరేట్ కాకముందు కూడా సోషల్ వర్క్ లో చాలా యాక్టివ్ గా ఉండేవారు. మీరు అంటే జస్ట్ ఇక్కడ మెయిన్ రోడ్ చూశారు, కానీ లోపలికి వెళ్తే చాలా లాంగ్, చాలా రిమోట్ ఏరియా ఉంటుంది. వాళ్ళందరికీ ఇక్కడ రావాలంటే చాలా కష్టం. అలాంటి వాళ్ళందరినీ కూడా ఫ్రీగా ఎలక్ట్రికల్ ఆటో పెట్టి వాళ్ళందరినీ కూడా సర్వీస్ చేస్తూ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా వాటర్, అంటే అందరికి డ్రింకింగ్ వాటర్, మామూలు వాటర్ తాగుతాం మనం స్లమ్ లో ఉన్న వాటర్, కానీ వాళ్ళందరికీ కూడా మంచి ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టి, అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా మేడం గారు అంటే ఎనీ టైం వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా మన మధ్య ఉన్నారు. మేడం గారు MBA కంప్లీట్ చేసి ఇప్పుడు మనకి కార్పొరేటర్ గా ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు మన మధ్యకి విశిష్ట అతిథిగా వచ్చిన్నారు. కాబట్టి గట్టిగా క్లాప్ కొట్టి మేడం గారిని వెల్కమ్ తెలియజేసుకుంటూ వస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మా డైరెక్టర్ గారు ఫాదర్ శరత్ గారిని ఆహ్వానం తెలియజేస్తాం. సమర్థమైన పరిపాలన మరియు అభివృద్ధికి మహిళా సాధికారత మరియు నాయకత్వం వహించాలి. ఆ నాయకత్వం సుస్థిరంగా ఉండాలి. అలాంటి నాయకురాళ్ళు మన మధ్య పుట్టాలి, పెరగాలి, మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు భారతదేశంలో దాదాపు 5 రాష్ట్రాలలో ఇలాంటి కార్యక్రమము చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరినీ నేను స్వాగత పలుకులతో నేను కూడా స్వాగతించాలనుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అడగగానే మన మధ్యకు వచ్చిన స్రవంతి గారు, మన బండ్లగూడ జాగీర్ మహిళా కార్పొరేటర్ గారికి చాలా సంతోషంతో, ఆనందంతో స్వాగతం పలుకుతున్నాము మా సంస్థ ద్వారా. అదేవిధంగా మన మధ్యలో ఇంకో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్ద కస్తూరన్న గారు, మనమందరం సాదర స్వాగతం పలుకుదాం. వీరు హైదరాబాద్ సలేషన్ ప్రావిన్స్ ఆర్థిక అధికారి మాత్రమే కాకుండా ఒక గొప్ప తత్వవేత్త, సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేసి మరి ముఖ్యంగా డాన్ బోస్కో సభలో ఉన్న ప్రతి ఒక్క సంస్థను ముందుకు నడిపించడానికి ఆయన చేసే ప్రతి ప్రయత్నము చాలా ఆనందకరమైనది. ఆయన కూడా ఒక మంచి నాయకుడు. ఈ యొక్క కార్యక్రమానికి మన మధ్యలో వచ్చేసిన ఆ నాయకుడు కూడా ముందుకు స్వాగతం.
అదేవిధంగా ఆంధ్ర మరి తెలంగాణ రాష్ట్రాల నుండి రావులపాలెం నుండి వచ్చినారు. నవోదయ మహిళా మండలి రావులపాలెము, లిటిల్ ఫ్లవర్ సొసైటీ రావులపాలెం నుంచి వచ్చినారు. నవయువ శక్తి యోజన సంఘం, తర్వాత సర్వ సమాజ సేవా సమితి, విజన్ ఇండియా, నవ సమత మహిళా మండలి, ఈ 7 సిఎస్ఓలు ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా తెలంగాణ ఈ మన రాష్ట్రం నుండి ఇక్కడ యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎయిడ్, అదేవిధంగా ఎఫర్ట్, నైస్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ నీట్, చిగురు, యాత్ర, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ IROS అండ్ హెల్ప్, ఈ 7 సిఎస్లు కూడా మన మధ్యకి వచ్చినారు. మీకు కూడా సదరంగా స్వాగతం పలుకుతున్నాము. మరి ముఖ్యంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి నడుం బిగించి మనందరం కూడా మన భారతదేశ వెన్నెముక స్త్రీ అని చాటి చెప్పడానికి పునాదులు వేసినటువంటి డాన్ బోస్కో మోండో జర్మన్ దేశం నుండి, అదేవిధంగా ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ BMZ అనే జర్మనీ గవర్నమెంట్ అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సఫలీకృతం కావాలని భావిస్తున్నారు. వారికి కూడా మన పేరుకి వారికి లేకపోయినా కానీ మన పేరున అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాము. వాళ్ళు ఈరోజు చెప్పారు వాళ్ళకి ఈ కార్యక్రమం జరుగుతుందని, వాళ్ళు కూడా మన మనసుతో మనతో ఏకమై ఈ యొక్క కార్యక్రమం కూడా మనసుగా వీక్షిస్తుంటారు. కాబట్టి వారికి కూడా మన మధ్యకు ప్రత్యక్షంగా పరోక్షంగా వారికి స్వాగతం పలుకుతున్నాము. మరి ఈ యొక్క వి లీడ్ ఎలా పుట్టింది? మేము కరోనా ముందు 2018లో CSO అంటే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్, అంటే చాలామంది చిన్న చిన్న NGOs ఉన్నారు. ఇప్పుడు మాకు ఆర్థికంగా ఒకరినొకరు సహాయం చేస్తూపోయినా మనకున్న జ్ఞానం, మనకున్న ఆస్తితో, అంటే మనకున్న శక్తితో ఒకరినొకరు మనము బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చని ఆ టైంలో కూడా మన CSO కార్యక్రమం చేశాం. దాదాపు 350 CSOలు ఆంధ్ర తెలంగాణ కలిపి మనము దాదాపు 3 ఏళ్ళు ప్రయాణించాం. ఆ ప్రయాణంలో తర్వాత పుట్టిన పుత్రికే ఈ వీలిట్. ఆ CSO ప్రయాణంలో పుట్టిన పుత్రిక వీలిట్. అంటే ఈ CSO కార్యక్రమం తర్వాత ఎలా చేస్తే ఇంకా ముందుకు పోవచ్చు అనే ఆలోచనతో CSOని ఏ విధంగా బలోపేతం చేయొచ్చు, ఇంకా బలపరచచ్చు అని ఆలోచనగా ఈ వీలిట్ అనే ఒక కార్యక్రమం ముఖ్యంగా లూయిస్ మనోహర్ గారి యొక్క మైండ్లో వచ్చిన ఈ యొక్క చిన్న ప్రయత్నం అన్నమాట. ఆయన సొంతంగా ఏ విధంగా CSOని బలపరచాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చక్కగా రాసినప్పుడు తర్వాత సుసాని గారు వారి బృందం దీన్ని ముందుకి తీసుకెళ్ళారు.